మళ్ళీ ఒక వెరైటీ తోటి వచ్చిన భవానీ వంటలకు. మళ్ళీ చాలా రోజులకు వచ్చినానండి. నేను కలగూర గంపలు అక్క అంటది అట్లా అంటున్నాను. నేను ఇంకా చాలా రోజుల తర్వాత వచ్చిన. మళ్ళీ ఇంకా పప్పు, కందిపప్పు 1 కప్పు, అన్ని పప్పులతోటి మినపప్పు లేకుండా దోశలు ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను నేను. సాంబార్తో 1 కప్పు మినపప్పు, కందిపప్పు, సన్నటి సాబ్దాన్ ఉంటాయా, సన్నటి సాబ్దాన్ ఇట్లా చిన్న ఉంటాయి చూడు, ఆవాల టైపు, అవి తెచ్చుకోవాలి. ఇది 1 కప్పు. ఇది 1 కప్పు. అన్నీ ఐటమ్స్ వేసుకోవాలి. పెసరపప్పు 1 కప్పు, అన్నీ ఒక్కొక్క కప్పు వేసుకోవాలి. ఇట్లా పెసరపప్పు 1 కప్పు, శనగపప్పు 1 కప్పు. ఎప్పటికీ బియ్యము మినపప్పుతో దోశలు తిని తిని జాస్తకు వస్తున్నాను. ఇట్లా పప్పుతో ట్రై చేసిన. శనగపప్పు 1 కప్పు, ఎర్రపప్పు, ఇంట్లో ఏ పప్పులు ఉంటే ఆ పప్పులతోటి, కానీ సాబ్దాన్ మాత్రం కంపల్సరీ వేయాలి. 1 కప్పు ఎర్రపప్పు. ఇక మెంతులు 1 స్పూన్ అంత మెంతులు, 1 స్పూన్ మెంతులు. ఇది వేసి పల్లీలు వచ్చినాయా ఇట్లా కలియబెట్టి ఇవి బాగా కడుక్కోవాలి. వెళ్దాం మరి కడుగుదాం. ఇంత గట్టిగా కలుపుకోవాలి. ఈ పిండిలోని ఉప్పు, కారము, తినే సోడా, ఇక జీలకర్ర, వామ వేసి ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని దీంతో పునుగులు వేసుకోవాలి. బండి భవానీ వంటలు చూసి నేర్చుకోండి. జరా వెరైటీగా ఒంటికి బలం వచ్చే ఐటమ్స్ చూపిస్తాను నేను. బలంగా ఉండండి. జరా నాలేక ఏదంటే అది గడ్డి తిండి తినకండి. హోటల్లా గీటల్లా ఎక్కడెక్కడో చేసినాయి అవన్నీ తినకండి. ఇట్లనే ఐటమ్స్ చేసుకొని ఇంట్లో తినాలి. మీకు తెలియదంటే చెప్పండి, నేను చేసి చూపిస్తా. యూట్యూబ్లోనే పెడుతున్నా, నేర్చుకోండి. చూసి బయట ఎందుకు కొంటారు? అవే బయట పెట్టే పైసలు. చిన్నగా ఉత్తప్పలు వేసుకోవాలి. రౌండ్గా ముద్దగా చాలా బాగా వస్తుంది. పప్పులతోటి వీడియో ఎంత మెత్తగా ఎంత బాగా వచ్చినాయో పప్పు దోశలు. దీంట్లో మినపప్పు లేదు, బియ్యం లేకున్నా కానీ అన్ని పప్పులు వేసి దీంట్లో సాబ్దాన్ వేసిన, సన్న ఉంటుంది సాబ్దాన్ వేసిన, దొడ్డు వేసినా వస్తాయి, సన్న వేసినా వస్తాయి. ఇప్పుడు ఎంత బాగా వచ్చినాయో. మళ్ళీ పునుగులు చేసుకొని తింటారు కదా, బయట తెచ్చుకుంటారు కదా మైదా పిండితోటి. మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు ఈ పప్పుతోటి దోశలు వేసుకోవచ్చు, పునుగులు కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఉప్పు, కారము, వామ, జీలకర్ర, తినే సోడా కలిపి ఇట్లా పునుగులు వేసిన
ఇవి మా ఇంట్లో చేసే పొడిలు. ఇవి అమ్ముతాను కూడా నేను, ఎవరైనా ఆర్డర్ ఇస్తే. ఇది కాకరకాయ కారం పొడి, ఇదేమో ఇడ్లీ పొడి, ఇదేమో గడ్డి నువ్వుల పొడి, ఇదేమో కరివేపాకు పొడి. ఈ పొడిలన్నిటితోటి నేను దోశ టేస్ట్ చేస్తున్నా, చట్నీ వేసుకోలేను, ఇది తింటున్నాను. మీరు కూడా ఇలాగే తయారు చేసి కామెంట్స్ పెట్టండి. భవానీ వంటలు ఎలాగున్నాయో చూసి కొంచెం చూడండి భవానీని. సరే బాయ్, మళ్ళీ ఒక వెరైటీతో కలుద్దాం. టేస్ట్ చేస్తాను నేను ఎలా ఉన్నాయో. ఫస్ట్ కాకరకాయ తోటి చేస్తా. నాకైతే సూపర్. మీరు కూడా తిని చూసి ట్రై చేయండి, మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. సరేనా? బాయ్, మళ్ళీ ఒక వెరైటీతో కలుద్దాం. ఇట్లా మార్కింగ్ చేసుకున్నాం కదా, ముందు భాగం ఇట్లా క్రాస్ పెట్టుకొని మార్క్ వేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కటింగ్ చేసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ చేయడము కష్టము అని చాలామంది అడుగుతున్నారు. నాకు 2-3 అడిగిండు ఎట్లా చేయాలి అక్క అని. అందుకనే ఇట్లా మార్క్ వేసి పేపర్ కటింగ్ చూపించి, మామూలు బ్లౌజ్ కటింగ్ ఎట్లా చేస్తామో ఎట్లా మార్కింగ్ చేసుకుంటామో అట్లా పేపర్ పైన వేసుకొని ముందు భాగం ఇట్లా క్రాస్ పెట్టుకొని మార్క్ వేసుకోవాలి. వెంట భాగం స్ట్రేట్గానే వేసుకోవాలి. వేసుకొని ఇట్లా మార్కింగ్ మీద కటింగ్ చేసుకున్నాను. మీకు ఈజీ కూడా అయిపోతుంది కటింగ్ అనేది, ప్రాబ్లం లేకుండా తొందరగా కటింగ్ అయిపోతుంది. బ్లౌజ్ కూడా మంచిగా స్టిచ్చింగ్ కూడా మంచిగా వస్తుంది దీన్ని ఇట్లా కటింగ్ చేసుకుంటే. ఇంతే, ఈజీ అయిపోతుంది. మళ్ళా ముందు భాగము కొలతలు ఎంత భాగం మళ్ళీ ఈ పేపర్ అనేది మీరు పడేసుకోవాలి, మళ్ళీ అట్లాగే పెట్టుకోవాలి. మళ్ళీ వీళ్ళ కొలత వస్తుంది కదా, వాళ్ళ పేరు రాసి పెట్టుకొని పేపర్ కటింగ్ అట్లనే పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళు ఇచ్చినప్పుడు మళ్ళీ పనికి ఇస్తారు మీకు. ఇంకా అయిపోయింది కదా పని అన్నట్ల పడేసుకోవద్దు. కటింగ్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ రాని వాళ్ళకు చూపిస్తున్నా నేను. ఇప్పుడు స్ట్రేట్గా కటింగ్ చేసుకొని మనము ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకోవాలి. స్ట్రేట్గా కటింగ్ చేసుకొని ఇప్పుడు కొలతలతోటి చేసుకోవడానికి రాని వాళ్ళకు చూపిస్తున్నా కటింగ్ అనేది. చూపించి ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రేట్ కటింగ్ ఉంటుంది కదా, మొత్తం పేపర్ కటింగ్ ఇట్లా చేసుకుంటాం మనము. ఇప్పుడు స్ట్రేట్గా కటింగ్ చేసుకొని ఇది అనేది ఇట్లా క్రాస్ పెట్టుకోవాలి. ఇక్కడ క్రాస్ పెట్టుకొని ఇది మొత్తం ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. క్రాస్ పెట్టుకొని పేపరు ఇక్కడ సైడు ఫస్ట్ది ముందు భాగము ఇట్లా క్రాస్ పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. వెనుక భాగము ఇట్లా స్ట్రేట్గానే పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. క్రాస్ పట్టి ఉంటుంది కదా, ఇది క్రాస్ పట్టి కూడా ఇట్లా కింద ఇట్లా దీనికి స్ట్రేట్గా ఇట్లా కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇట్లా స్ట్రేట్గానే కట్ చేసుకోవాలి. ఇది క్రాస్గా కట్ చేసుకోవద్దు. కటింగ్ పేపర్ ఎట్లా ఉందో అట్లనే స్ట్రేట్గానే కటింగ్ చేసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్. ఇది క్రాస్ ఉంది కదా, క్రాస్ పట్టి కూడా క్రాస్గా చేసుకుందామని ఏం లేకపోతుంది. ఇట్లా స్ట్రేట్గానే చేసుకోవాలి. ఈజీ అయిపోతుంది మీ కటింగ్ అనేది కొలతలు లేకుండా.